ఈ వీడియో ప్రోమోతో పాటుగా ప్రోమో గురించి మాత్రమే ఉండదు. ప్రోమోకి మించి క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, దాంట్లో ట్విస్ట్ ఏంటి, దాని తర్వాత ప్రోమోలో జరిగిన సిచ్యువేషన్లో ఎవరిది రైట్ ఆర్ రాంగ్ అని నాకు అనిపించింది, అవన్నీ ఉంటాయి. వీడియో మొత్తం చూసి ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్టఫే ఉండదు, ఎక్కువ స్ట్రాంగ్ అని చెప్తాను. ఫస్ట్ లైక్ చేయండి. ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 10 సెకండ్లు గ్యాప్ ఇస్తాను. ఆ లోపల మీరు ఫ్రీ అయ్యి తిన్నది ఆపేసిన తర్వాత, తిన్నది ఆపిన తర్వాత కొట్టండి, నిదానం కొట్టండిలే, నేను వెయిట్ చేస్తాను. ఓకేనా, కొట్టారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నిన్న నైటు మీ అందరికీ నేను క్షమాపణలు అడగాలి, సారీ చెప్పాలి. యాక్చువల్గా మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల డీమాన్ పవన్ క్యాప్టెన్ అని నేను చెప్పాను. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. డెమాన్ పవన్ క్యాప్టెన్ అయితే సరే ఎక్కువ ఓటింగ్ పడదులే, కొంచెం సేవ్ అవుతాడు, నెక్స్ట్ వీక్స్లో కూడా కొంచెం బాగుండే టాప్ 5 దాకా వస్తాడులే అనుకున్నాను. ఎందుకంటే హీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. బట్ దయచేసి డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తనకి ఓట్లు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. క్యాప్టెన్ అయ్యాడనో, ఎలాగూ వెళ్ళిపోతాడనో, ఎలాగో సేవ్ అవుతాడనే ఉద్దేశంతో ఉండి కేర్లెస్ అయితే చేయొద్దు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఆల్రెడీ నేను ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఈజ్ ఆన్ ద వే. కాబట్టి డెమాన్ పవన్ కూడా రిస్క్లో పడే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకొని దయచేసి ఓట్లు వేసుకోండి, తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఇది ఫిక్స్. నిన్న టాస్కుల్లో ఏం జరిగింది అని చెప్తాను. దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడము. ఇలాంటి అప్డేట్స్ మీద ఒక 1 అవర్ ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి తర్వాత ఇక్కడికి వచ్చి నేను వీడియో చేస్తుంటాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, రెండు ఉన్నాయి. ఆ రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడితే దాని తర్వాత టాస్క్ ఏమైంది, ఇక్కడ లాస్ట్లో ఎవరు నిలబడ్డారు, ఏం జరిగింది అనేది క్లారిటీ ఇస్తాను. దీని తర్వాత ఒక వీడియో వస్తుంది మామ. ఈరోజు ఒక 4-5 వీడియోలు వస్తాయి, అన్ని ఎక్స్ట్రాడినరీ వీడియోస్ ఉంటాయి. మీరు నచ్చుతాయి, మీకు ఇష్టపడతారు, మీకు సూపర్ అనిపిస్తుంది. మంచి కాంట్రవర్షియల్ పాయింట్స్ని కూడా టచ్ చేస్తాను. ఎవడు ఏమనుకున్నా ఫుల్ కాంట్రవర్షియల్ పాయింట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీరు చూడడానికి రెడీగా ఉండండి. దాంతోపాటుగా మామ, నేను ఏం చెప్పలేను మామ, ఇందాక సబ్స్క్రైబ్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ కొట్టు. 10 లక్షలు అయిపోతారు ఖచ్చితంగా. ఊపులోకి వచ్చింది. ఈ రోజు నుంచి క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత నుంచి గేమ్ చేంజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్, టికెట్ టు ఫినాలే రెండు మిక్స్ చేసి పెట్టాలని బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు అలా పెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒకే వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్, టికెట్ టు ఫినాలే రెండు కండక్ట్ చేయాలని అనుకుంటారు. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. నాకు వేరే ఇది కూడా ఉంది మామ, ఇది ఎంత తలకాయ నొప్పిలో ఉంది తెలిసి, మీకు తెలిస్తే మీ బుర్ర పాడైపోద్ది. ఏంట్రా ఆదిగాడు ఎలారా ఈ టైంలో వీడియో చేస్తారని. స్టిల్ కష్టపడుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా మహానుభావులారా. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేశారా ఉడాలని పెట్టండి కింద కామెంటు. ల్యాగ్ అయిపోయింది నాకు తెలుసు, మీరు కూడా అలవాటు పడ్డారులే ల్యాగ్కి. ఏం చేద్దాం, ఎందుకంటే ల్యాగ్ అయిపోయినా మీరు ఎందుకు ఫీల్ అవ్వరు తెలుసా. నేను విన్నది ఏంటంటే, చాలామంది లేడీసు, 56-55% లేడీస్ చూస్తారు ఆడవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే పాపము మంది ల్యాగ్ అయినా ఏట్రా ఈ సోదిరెడ్డి ఇంకా స్టార్ట్ చేయలేదని కోపం వచ్చినా కూడా వెళ్ళి దాన్ని ప్రెస్ చేసుకుని స్కిప్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వంట చేసుకుంటాను, లేకపోతే జాబ్ చేసుకుంటూ ల్యాప్టాప్లో కొట్టుకుంటాను, అలా వీడియోలు చూస్తుంటారు ఎక్కువ మంది మని. కాబట్టి ఆ ఫోన్ యాడో ఉంటే దాన్ని పోయి ఇట్లా కొట్టడం ఇవన్నీ ఎందుకంటే చెప్పని ఎంతసేపు చెప్పుకుంటే అంతసేపు చెప్పుకొని టీవీలో వస్తుంది. యాడ్స్ కూడా స్కిప్ చేసి కూడా చూస్తూ ఉంటారు, పానీలు అనేసి నష్టం భరిస్తూ ఉంటారు, నాకు తెలుసు మామ. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడి పాయింట్లోకి వద్దాం. ఫస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ ఈ ఎలివేషన్ తెలిసిందే కదా. నిన్న వారం మొత్తం మీద ఆ ఎలివేషన్కి సంబంధించి మా యోధులతో పోరాడి గెలిచిన యోధులు పోరాటం యుద్ధం ఇవే ఒక 2-3 గంటలు పట్టింది. ఆ ఎపిసోడ్లు అన్నింటిలో హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఇదే పోతుంది. ఆ మాటలన్నీ ఈరోజు కూడా ప్రోమోలో, ఇప్పటి వరకు నేను పంపిన యోధులను ఓడించి వాళ్ళని మోకరిల్లేలాగా చేశారు, శతధ్రువంశ వీరుడు కాలభైరవ అనే ఎలివేషన్ ఇస్తున్నాడు. వాళ్ళని మోకరిల్లి అంత టాస్క్ ఏమున్నాయి బిగ్ బాస్? అంత సమయం నువ్వు మాట్లాడేదా? సరే, మొత్తం మీద అయితే ఎఫర్ట్స్ అయితే పెట్టారు బిగ్ బాస్. అంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంత వద్ది, వచ్చిన ప్రతి ఒక్కరికి రెమ్యునరేషన్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళని బతిలాడుకొని ఉండాలి, వాళ్ళ టైం సెట్ చేసుకొని వాళ్ళని పంపించాలి. అంత ఈజీ కాదు, వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు ఏం చెప్పారంటే, బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేశారు కాబట్టి 6 మంది అయ్యారు. 6 మందిని వరుసగా నిలబెట్టి ఒక డ్యాగర్ పెట్టారు. మీకు గుర్తుపెట్టుకోండి, డ్యాగర్ టాస్క్ అంటే ఎక్కడో గేమ్ చేంజింగ్ టాస్క్, ఎవరో విన్నర్కి ఎలివేషన్ వచ్చే టాస్క్, ఎవరో విన్నర్ మెటీరియల్ హైప్ వచ్చే టాస్క్. అది ఏ సీజన్లో తీసుకుని డ్యాగర్ టాస్క్ అంటే ఆ రోజు చాలా చేంజెస్ జరుగుతాయి, చాలా ఇష్యూలు జరుగుతాయి, చాలా గొడవలు వస్తాయి.
సో సేమ్ ఈరోజు కూడా పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద ఇష్యూలు వచ్చాయి. ఈ డాగర్ టాస్క్ అనగానే ఇది ఓన్లీ పరిగెత్తుకుంటా వచ్చి ఎవరైతే నాన్ కంటెండర్స్ ఎవరైతే ఉంటారో, ఇది బాగా వినాలి మామ, మంచి స్ట్రాటజీ అని చెప్పేది నాకు బుర్రకి ఇందాకే తట్టింది. ఆ డాగర్ నాన్ కంటెండర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డాగర్ని పట్టుకొని వచ్చి అక్కడ ఉన్న 6 మందిలో పట్టుకున్న డాగర్ని ఎవరైతే నువ్వు క్యాప్టెన్గా చూడాలనుకుంటావో వాళ్ళకి ఆ డాగర్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్తాడు. దీంట్లోనే పెద్ద తిరకాసు మతలబు ఉందనమాట. అలా చేస్తే పెద్ద పెంట అయిపోయి వాళ్ళకే బొక్కబడే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి నేను డాగర్ పట్టుకుంటాను, నేను ఆదిరెడ్డి, అక్కడ సోదిరెడ్డి నా ఫ్రెండ్ ఉన్నాడు, సోదిరెడ్డికి వెళ్ళి డాగర్ ఇస్తాం. నేనేమనుకుంటున్నా, సోదిరెడ్డిని క్యాప్టెన్గా చూడాలనుకుంటున్నాం, సోదిరెడ్డికి డాగర్ ఇచ్చి ఎరగే సోదిరెడ్డి తీసుకొని ఎవరైనా పొడిచి నువ్వు కొంచెం క్యాప్టెన్ చేసుకోరా అనేసి చెప్తా. అప్పుడు సోదిరెడ్డి డాగర్ ఇవ్వగానే సోదిరెడ్డి వెళ్ళి కళ్యాణ్ పుడుతాడు, కసాక్ అని కళ్యాణ్ పొడిపించుకొని కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ బాగా పరిగెత్తుడు. ఇక్కడ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు నాన్ కంటెస్టర్స్, కళ్యాణ్ వచ్చి నిలబడతాడు. ఎందుకంటే డాగర్ పొడిపించుకున్న కంటెస్టెంట్స్, డాగర్ పొడిచిన కంటెస్టెంట్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఆదిరెడ్డి నేను డాగర్ ఇచ్చాను కదా సోదిరెడ్డికి, నేను వెళ్ళి కూర్చోవాలిగా. సోదిరెడ్డి కళ్యాణ్ పొడిచాడు, కళ్యాణ్ వచ్చి మళ్ళీ డాగర్ కోసం పరిగెత్తచ్చు. అప్పుడు కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ వచ్చి ఊరిని పట్టుకుంటాడు, డాగర్ని పట్టుకొని వచ్చి ఊరిని లేపేస్తాడు. సోదిరెడ్డిని కసక్కని సోదిరెడ్డిని లోపలికి దిగేలా పుడుస్తాడు, మూసుకొని పక్కన. అప్పుడు సోదిరెడ్డికి బొక్క పెట్టింది ఎవరు? ఆదిరెడ్డే. సో నువ్వు క్యాప్టెన్ వాళ్ళని చూసిన వాడికి నువ్వు డాగర్ ఇచ్చావనుకో, అది ఎత్తిపోతల పథకమే 99%. కానీ ఎలా ఇవ్వాలి అంటే అప్పట్లో టాస్క్, నువ్వు క్యాప్టెన్ అయిన వాళ్ళకి డాగర్ ఇవ్వకుండా నువ్వు డాగర్ ఇస్తూ ఒకరికి పలానా వాళ్ళని తీయకుండా ఉంటే డాగర్ ఇస్తానని మాట్లాడుకుంటేనే వర్కౌట్ అవుద్ది. మాట్లాడుకోకుండా డాగర్ ఇస్తే నువ్వు డాగర్ ఇచ్చిన పర్సన్కే బొక్క. ఇది మీకు అర్థమైందో లేదో కింద కామెంట్ చేయండి. ఇది దాంట్లో ఉన్న తిరకాసు. ఈ టాస్క్ అందుకని ఎప్పుడు ప్రతి సీజన్లో సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఈ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, చాలా గొడవలు వచ్చాయి. ఫస్ట్ కంటెండర్స్, క్యాప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు 3. 1 తనుజ గారు, 2 భరణి గారు, 3 మన సుమన్ శెట్టి అన్న. వీళ్ళ 3 ఉన్నారు. వీళ్ళ 3 పరిగెత్తుకుంటూ వచ్చి డాగర్ పట్టుకుంటారు బజర్ స్టార్ట్ కానీ. మీరు గమనిస్తే ఇది కూడా కొంచెం సేఫ్ గేమ్, స్ట్రాటజికల్ గేమ్లు అన్నీ ఆడతారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సుమన్ అన్న కంటే భరణి గారు అండ్ మన తనుజ గారే ఎక్కువ బాగా పరిగెత్తగలరు. బట్ స్టిల్ సుమన్ అన్న వచ్చాడంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త, స్లోగా అంటే చూస్తారు, వెయిట్ చేసి చూస్తారు ఎవరికి ఇస్తారా, ఏం జరుగుద్ది ఏంటి అనేది. మళ్ళీ వీళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తలకాయ నొప్పులు, గొడవలు, ఇష్యూలు మనకెందుకనే ఫీలింగ్ కూడా ఉంటుంది. స్లోగా జాగ్రత్తగా ఆడదామనేసి అనుకుంటారు. సుమన్ శెట్టి అన్న పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు డాగర్ పట్టుకుని ఆయన ఎవరికి ఇచ్చారని తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏదో గేమ్ ప్లాన్. నేను ఏందా చెప్పి చూస్తారు, అదే గేమ్ ప్లాన్ ఏమో ఆయన కూడా ఇంప్లిమెంట్ చేశారని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నిలబడ్డ 6 మందిలో సుమన్ శెట్టి అనే క్లోజ్ ఎవరు? దివ్యనిఖిత గారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లెక్కల దివ్యనిఖిత గారు క్లోజు. సెకండ్ క్లోజు ఇమాన్యుయల్ క్లోజు, దివ్యనిఖిత క్లోజు. ఆయన ఇస్తే డాగరు నువ్వు క్యాప్టెన్గా ఎవరిని చూడాలనుకుంటావు వాళ్ళకే ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? దివ్యాకే ఇవ్వాలి. బట్ ఆయన ఇచ్చింది ఎవరికి? రీతు చౌదరికి, ఇమాన్యుయల్కి, అదే సుమన్ అన్నకి పెద్దగా ఏం పడదు, అంత క్లోజ్ ఏం కాదు. బట్ రీతు చౌదరిని క్యాప్టెన్గా చూడాలని ఆయన అనుకుంటాడు. ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ క్యాప్టెన్. మొన్న లాస్ట్ టైం కూడా వీళ్ళ గ్రూప్లోనే ఉన్న క్యాప్టెన్. వీళ్ళ గ్రూప్లో ఈయన కాదనుకుని ఈయన వర్సెస్ రీతు గారి టాస్క్ గెలిస్తే రీతు చౌదరి క్యాప్టెన్ అయింది. సో ఆయన మళ్ళీ ఆవిడని క్యాప్టెన్ చేయాలని అనుకోడు. మేబీ దివ్యాన్ని తీసేయొద్దు అని చెప్పి ఇచ్చుండొచ్చు. అందుకని ఆవిడ మామూలుగా దివ్యాన్ని తీస్తుంది. ఆవిడ కూడా అంత ఈజీగా వదలరు, దివ్యాకి ఆవిడకి పడదు. బట్ సంజన గారిని తీయాల్సి వచ్చింది, అండ్ సంజన గారికి ఈవిడికి కూడా పడదు. సో అది స్ట్రాటజీ అనమాట. దానికే ఇచ్చుంటాడు సుమన్ అన్న. లేకపోతే దివ్యాకి కూడా ఎందుకు ఇచ్చారని మీరు అనుకోవచ్చు. రీతుకి ఇచ్చారా? ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది, పెద్ద గొడవ. ఆ గొడవలో ఏమనిపించిందో నాకు చెప్తాను, తర్వాత ఏం జరిగిందో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇచ్చి కానీ రీతు డాగర్ అనేసి పొడి చేసి గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాట్లాడాలి, అంతే మాత్రమే మాట్లాడాలి. మెంబర్స్తో అందరూ 9 మెంబర్స్తో బిలో ద బెల్ట్ మాట్లాడరు. ఈవిడ ఏదైతే చెప్పారో గేమ్ అన్నప్పుడు గేమ్ గురించి మాట్లాడాలి, ఇవన్నీ కరెక్ట్. 9 మెంబర్స్తో బిలో ద బెల్ట్ మాట్లాడారు అనేది కూడా కరెక్ట్. ఆవిడ కూడా కాదని లేరు, ఆవిడ వచ్చి చూసుకున్నా కూడా ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరితో ఏదో ఒకటి ఆ మాట అనకూడదే, అలాంటి మాట ఎందుకయ్యా సంజన గారు అంటున్నారు అనేసి ప్రతి ఒక్కరితో అలాంటి మాట ప్రతిసారి అన్నారు. తనుజ గారిని చూస్తే సిగ్గు లజ్జా ఉంటే సారీ చెప్పాలి నాకు అనేసి అన్నారు. అండ్ సాక్రిఫైజెస్ అదేం పెద్ద సాక్రిఫైజ్ అన్నారు. అదేం పెద్ద సాక్రిఫైజ్ అనేటప్పుడు రీతు చౌదరి ఒక్కదానిదే అండ్ నా బిడ్డ ఇమాన్యుయల్ ఒక్కడిదే పెద్ద సాక్రిఫైజ్ అన్నారు. రోడ్ రోలర్ అన్నారు, లావ్ అన్నారు. తర్వాత కళ్యాణ్ సెలబ్రిటీస్తో తిరగడం తప్ప నీకేమొచ్చు, నీకేమేముంది అనేసి అన్నారు. ఎవరిని వదలలేదు. భరణి గారిని అలాగే అన్నారు. ఆ తర్వాత సరికి సుమన్ శెట్టి అన్నని అలాగే అన్నారు, గాజులు వేసుకుని కూర్చోమన్నారు. అండ్ సుమన్ శెట్టి అన్నలాగా నేను రాము రాథోడ్గా అలాగే రాము రాథోడ్ని ఎక్కడి నుంచి వచ్చావు చూసుకో అన్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అనున్నారు. సంజన గారు దట్ ఈస్ ఫర్ షూర్ అన్నారు, గట్టిగా అన్నారు. ఇది ఆవిడ తీసుకొచ్చాడు. అండ్ గేమ్ అన్న తర్వాత గేమ్ మాత్రమే మాట్లాడాలనేది కూడా కరెక్ట్ మాట. దీనికి ఆవిడ వేరే లాజికల్ చెప్తారు, అవి వర్కౌట్ కావు. ఈవిడ అన్న మ్యాటర్ ఏంటంటే మొన్న నామినేషన్లో ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి ఇలా కూర్చుంటారు అనే మాట తీసుకురావడం నేను తప్పనట్ల. నామినేషన్స్లో తీసుకురావడం తప్పంటున్నా. నామినేషన్స్లో కూడా తీసుకురావచ్చు, కానీ
ఆవిడ నార్మల్గా నువ్వు ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదు అని రీజన్స్ చెప్పుకునే టైంలో దానికి కౌంటర్స్ ఇవ్వలేక మీరు అది తీసుకురావడం తప్పు. అవుట్ సైడ్ ఆఫ్ ద టాస్క్ నామినేషన్స్ కాకుండా బెడ్రూమ్లో అక్కడ ఇక్కడ నార్మల్గా అది కూడా గేమే, అప్పుడు మాట్లాడుకుంటే సజెషన్స్ లాగా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ నువ్వు కౌంటర్ వేయలేక దాన్ని పర్సనల్ విషయం, ఇది పర్సనల్ అంటే గేమ్ అంతా పర్సనల్ కాదు, మొత్తం గేమ్ అంటే పర్సనల్ కాదు అంటే గేమ్ మొత్తం గేమే, నిజమే. అక్కడ పొలు దేనుకున్న కాడి నుంచి అన్ని గేమే. బట్ తెలియకుండా కొన్ని ఆ గేమ్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గేమ్ అన్నప్పుడు ఒక టాస్క్ ఉంటుంది మామ, అందరూ సైకిల్ దొక్కుతూ ఉంటారు, క్యాప్టెన్సీ టాస్క్. సైకిల్లో లాస్ట్లో ఎవరైతే దిగుతారో తొక్కుతూ ఉండాలి, ఎవరైతే ఆపుతారో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్ క్యాప్టెన్ అయిపోతారంటే అందరూ తొక్కుతూ ఉండి లాస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాప్టెన్ అయితే విలువ ఉంటుంది. పక్కనే సైకిల్లోనే కదా ఒక తన్ను తింటే అందరూ 10 సైకిల్ కింద పడితే ఇప్పుడు నెక్స్ట్ 15 సెకండ్లో 10 సెకండ్లో క్యాప్టెన్ అవుతాడు. అది ఎవరైనా గౌరవిస్తారా? దట్ ఈస్ గేమ్ అంటే ఎట్లా? ఎవ్రీథింగ్ ఈజ్ గేమే, నువ్వు మాట్లాడింది కూడా గేమే. బట్ ఆ గేమ్కి కూడా లిమిట్స్ ఉండాలి, ఆ గేమ్కి కూడా జనాలు అప్రిషియేట్ చేసేటట్టున్నారు. దానికి కూడా ఒక బార్డర్ పెట్టుకుని ఆడాలి తప్పించి నోటికి ఏదంటే అది అనేసి అది కూడా గేమ్ అంటే వర్కౌట్ కాదు. దట్ ఈస్ మై పాయింట్. ఆ తర్వాత సంజన గారు, నీ గేమ్ అసలు ఏముంది రీతు, పొద్దున్నే లేస్తావు, ఆ మూలకి వెళ్తావు, ఇతను ఈ మూలకి వెళ్తావు, నువ్వు వచ్చి మళ్ళీ ప్యాచ్ అవుతావు, అది 100% రైట్. ఆవిడ గేమ్లో ఇది కూడా ఒక భాగం నిజంగానే ఉంది, అది చిరాకు వచ్చింది, అది ఎవరికి నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు, ఆవిడ చెప్పిన మాట పర్ఫెక్ట్. బట్ గేమ్ ఏముంది అనకూడదు. రీతు చౌదరి టాస్కుల పరంగా సంజన గారి కంటే నిజంగా చాలా బాగా ఆడింది. చాలామంది అమ్మాయిలతో పోల్చుకుంటే ఆవిడ నిజంగా టాస్కుల్లో చాలా బాగా పర్ఫెక్ట్గా దాన్ని ఏమంటారు మంచి ఎఫర్ట్స్ పెట్టి బాగా పర్ఫెక్ట్గా గేమ్స్ అయితే బాగానే కష్టపడి ఆడింది రీతు చౌదరి, అది మనకు కాదనలేని సత్యం. తర్వాత రీతు అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ రియల్. ఇక్కడ ఈవిడన్న మాట ఏంటంటే అదేదైతే ఇష్టం చూపిస్తుందో, అదైతే అభిమానం చూపిస్తుందో డెమాన్తో మాతో ఉండేది, అది రియల్, మేము జెన్యూన్గా ఉంటున్నాం, అది రియల్, నేనేం ఫేక్ చేయట్లేదు అన్నారు. దానికి నేనేం కామెంట్ చేయలేను. అది రియల్గా అంటే నేను ఏదనిపిస్తే అది చేస్తా అన్నారు, అది మాకు కూడా నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు. ఆ ట్రాక్ ఏదైతే చేశారో అది వరస్ట్, అది నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు, నిజంగానే నచ్చలేదు. తర్వాత పర్సనల్గా వాళ్ళని నువ్వేం చేస్తావు తెలుసా, నేను మీకు జుట్టు కట్ చేసి ఇచ్చాను ఫస్ట్ టైం అండి రీతు చౌదరి, ఇంతవరకు ఆ జుట్టు కట్ చేసిన విషయాన్ని ఎక్కడా తీసుకురాని రీతు చౌదరి కూడా తీసుకొని వచ్చేలాగా మాట్లాడారు సంజన గారు. అందరూ సాక్రిఫైస్ చేసిన దానికి బాధపడ్డారు, భరణి గారు సాక్రిఫైస్ చేసిన బాధపడ్డారు, తనుజ గారు బాధపడ్డారు, కానీ ఈవిడ బాధ ఉన్నా కూడా ఎక్కడా కూడా వ్యక్తపరచాలి. కానీ ఈరోజు వ్యక్తపరిచారు, నీకు జుట్టు సాక్రిఫైస్ చేసి తప్పు చేశానని ఈరోజు అనిపించింది నాకు, అనవసరంగా చేశాను, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్, ఐ డిడ్ ఫర్ యూ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్ అని చెప్పగానే పర్సనల్గా వెళ్ళనే వాళ్ళని టార్గెట్ చేసి నువ్వేం చేస్తావంటే పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేసి అనగానే సంజన గారు ఈ హౌస్లో పర్సనల్ ఏమీ లేదన్నారు. నేను ఏందాక చెప్పా పర్సనల్ ఏమీ లేదంటే నోటుకు వచ్చినట్టు ఆడొచ్చా, దానికి కూడా లిమిట్స్ ఉంటాయి. రీతు తన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తావు నువ్వు, మీరు ప్రూవ్ చేసి క్యారెక్టర్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు. ఐ డిడెంట్ వాంట్ టు సీ హర్ ఇన్ 12th వీక్ అని ఏదో అన్నారండి, అది నాకు అర్థం కాలేదు, ఏదో ఇంగ్లీష్లో 12th వీక్లో చూడాలనుకోవట్లేదు, 12th వీక్లో క్యాప్టెన్గా చూడాలనుకోవట్లేదు అన్నారు. బ్యాడ్ చేసి పర్సనల్గా బ్యాడ్ చేస్తారనే మాట ఏదైతుందో నిజం, అది ఈవెన్ డెమాన్ విషయంలో కూడా జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దాని గురించి అది ఎంతవరకు నిజమో ఏంటి నా పీక పట్టుకున్న దాన్ని బట్టి ఆవిడ అందరి దగ్గర డప్పు కొడుతున్నారనే మ్యాటర్ మీద ఒక డిస్కషన్, పెద్ద డిస్కషన్ జరిగింది నిన్న అర్ధరాత్రి గుర్తులో. దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, అది నిజంగా సంజన గారు అన్నారా లేదా, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదా నేను క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిందండి, వీళ్ళిద్దరితో పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవలో ఈవిడ ఆయన తీసేస్తారు, అయిపోయింది. తర్వాత రౌండ్కి వచ్చి సంజన గారు కూడా పరిగెత్తారు. ఇప్పుడు నేను ఏందా చెప్పింది, సంజన గారు పరిగెత్తారు. ఒకవేళ సంజన గారు ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో సంజన గారు పరిగెత్తుకుంటూ సంజన గారు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా సంజన గారు అవుట్ అవుతారు. ఇక్కడ స్ట్రాటజీ కూడా ఏం తెలుసా, రీతు స్ట్రాటజీ కూడా, రీతు సంజన గారిని తీయడానికి రీజన్ ఏంటి తెలుసా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడ డ్యాగర్ పట్టుకోలేరేమని. ఆవిడ పట్టుకుని ఇప్పుడు రీతు వచ్చి కళ్యాణ్ తీయగలుగుతానో, రీతు వచ్చి డెమాన్ తీస్తానో తీదిలే, ఒకవేళ ఇమాన్యుల్ తీస్తానో ప్రాబ్లం ఏమో తెలుసా, ఇమాన్యుల్ పరిగెత్తుకుంటూ వచ్చి రీతు తీసేస్తారు నెక్స్ట్ రౌండ్లో. అది జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ రౌండ్ పరిగెత్తుకుని డ్యాగర్ కూడా పట్టుకోలేని వాళ్ళనే చేయాలి, అది స్ట్రాటజీ. లేదా నువ్వు నెక్స్ట్ రౌండ్లో తీసేటప్పుడు బలవంతుని తీసేటప్పుడు ఆ బలవంతుని తీసేదానికి ముందు మనకు సంబంధించి ఇంకా బలవంతుడు అక్కడ డ్యాగర్ పట్టుకున్నట్టు వెయిట్ చేస్తుంటే ఇతను పట్టుకోలేలే అనే ఉద్దేశంతోనే తీయాలి, అది చాలా పెద్ద స్ట్రాటజీ. అది అయిపోయిందండి. నెక్స్ట్ డ్యాగరు మన భరణి గారు పట్టుకున్నారు. మీరు గమనిస్తే భరణి గారు కూడా డ్యాగరు అవ్వాలి అనుకుంటే ఎవరికి ఇవ్వాలి, దివ్యాకి ఇవ్వాలి. బట్ దివ్యాకి ఎందుకు ఇవ్వలేదు, దివ్య క్యాప్టెన్ అవ్వాలి అనుకుంటే దివ్యాకి ఇవ్వకూడదు, నేను ఇందాక చెప్పిన స్ట్రాటజీ. అందుకనే డెమాన్ పవన్కి ఇచ్చాడు, డెమాన్ పవన్కి చెప్పుంటాడు దివ్యాన్ని తీయకూడదు అని, అదే స్ట్రాటజీ. దివ్యానికి తీయకూడదు అని చెప్పుంటాడు, అందుకనే దివ్యాన్ని తీయలేక ఆప్షన్ లేక ఇప్పుడు ఎగ్జాంపుల్గా అక్కడ ఎవరెవరు ఉన్నారు, సంజన గారు లేరు, సంజన గారు ఉంటే ఈయనకు కూడా కోపం సంజన గారిని తీస్తాడు. అక్కడ దివ్య ఒకటి ఉంది, మిగతా రీతుని తీయలేడు, కళ్యాణ్ తీయలేడు, ఇమాన్యుల్ని తీయలేడు, దివ్యాన్ని తీయలేడు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకల్లా బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఇమాన్యుల్తో రీజన్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ని తీసేశాడు. తీయడం అనేది పర్ఫెక్ట్ చాయిస్, గుడ్, ఏ రకంగా కూడా మిస్టేక్ లేదు డెమాన్ పవన్ తీయడం. ఎందుకు ఒక రీజన్స్ చెప్తాను. ఇక్కడ ఇమాన్యుల్ యాజ్ పర్ ద ప్రోమో మాట్లాడుతాను, ఎపిసోడ్లో ఎలా ఉంటుందో తెలియదు, యాజ్ పర్ ద ప్రోమో మాత్రం ఇమాన్యుల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం పర్ఫెక్ట్.
ఆర్గ్యుమెంట్ చేస్తారు, వెంటనే గివ్ అప్ ఇవ్వలేరు, స్ట్రాంగ్గా మాట్లాడాలి, వెళ్ళాలి, ఫుటేజ్ వస్తే స్ట్రాంగ్గా మాట్లాడాలి, మనం నిలబడాలి. బట్ దాంట్లో లాజిక్ ఎంతవరకు ఉందో చూడాలి. అంత అవసరం లేదనిపించింది. అంత సీరియస్ అయ్యి అంత అగ్రెసివ్, ఓకే అగ్రెసివ్ అయితే మంచిదే, చూడడానికి బాగానే ఉంటుంది, అంతా ఓకేనే. అక్కడ అతను ఏం అన్యాయంగా చేయలేదు. మనం చేసింది అతను రివర్స్ ఇచ్చాడు మనకి. మనం ఏదైతే ఇచ్చామో అదే రివర్స్ వచ్చింది. ఏం జరిగిందో చూద్దాం. ఏమైందంటే ఇమాన్యుయల్కి కొట్టి పొడిచి, నేను అడిగినప్పుడు నాకు సపోర్ట్ చేయను అన్నావన్నా, బికాజ్ యు ఆర్ క్యాప్టెన్ అనేసి నువ్వు అన్నావు. నువ్వు అది ఏంటన్నా, నేను అడిగినప్పుడు నువ్వు సపోర్ట్ చేయను బికాజ్ నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ కదరా అనేసి అన్నావు. సో అది నాకు ఇదే ఇప్పించిందన్న. కాబట్టి నేనేం చేశానంటన్నా, ఇమాన్యుయల్ గట్టిగా నేను గెలవాలి అంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు అనే అదే కదరా గేము. నేను గెలవాలంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు. మేబీ అక్కడ రెబల్ టాస్క్ని చూసావా, ఆ రెబల్ టాస్క్లో తనని తీసేశారు చూసావా డెమాన్ పవన్. దాని గురించి మాట్లాడుతుండొచ్చు డెమాన్ అని ఉండొచ్చు. నువ్వు ఆ రోజు నన్ను తీసేసావు రెబల్ టాస్క్లో, నేను అక్కడ ఫోన్ కాలే రాలేదు కదా, అయినా కూడా అది ఎలా తీసేసావు రెబల్ అని చెప్పేసావు అంటే, అరే స్ట్రాంగ్ పర్సన్గా తీసేసేయాలి, అది కదా గేమ్ అంటే. ఇది కూడా గేమే కదా మరి. డెమాన్ పవన్ మీరు స్ట్రాంగ్ పర్సనే కాబట్టి ఇమాన్యుయల్ తీసేశాడు, అది తప్పండి. ఆ రోజు ఇమాన్యుయల్ దట్ ఈస్ స్ట్రాటజీ. బట్ క్లియర్గా ఇంకా స్ట్రాంగ్ అని చెప్పేసి తనకు ఫోన్ కాల్ రాలేదని తెలిసిన అందరితో మాట్లాడి డిస్కషన్ చేపించి డెమాన్ పవన్ రిమూవ్ చేశారు. ఒకసారి కాదు, డెమాన్ పవన్కి 2-3 సార్లు జరిగింది ఈ సీజన్లో. ఓన్లీ స్ట్రాంగ్ అని చెప్పి తెలియకుండా ఊరికే తీసేశారు అలా ఓకగా. అండ్ ఆ రోజు కూడా డెమాన్ పవన్ కోసం లాస్ట్లో కమాండర్స్ ఉన్నప్పుడు డెమాన్ పవన్ కోసం నిలబడకుండా క్లియర్గా దివ్యాని, తనుజ గారిని సెలెక్ట్ చేశారు. భరణి గారు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ కలిసి, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ కలిసి. అది కూడా హట్ అయ్యండి. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడున్న ఆప్షన్స్ ప్రకారం దివ్యాన్ని తీలేక, కళ్యాణ్ తీలేక, రీతుని తీలేక ఇమాన్యుయల్ని తీయడం అనేది పర్ఫెక్ట్ చాయిస్. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే ఈ సీజన్లో అక్కడ నిలబడిన నలుగురిలో ఆ పర్టికులర్ టైంకి ఎక్కువసార్లు క్యాప్టెన్ అయింది ఇమాన్యుయల్నే. సో క్యాప్టెన్ ఎక్కువసార్లు అయిన వాళ్ళని తీసేస్తారు, అది ఎప్పుడు అక్షర సత్యం. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా మొన్న తనుజ గారికి చెప్పింది కూడా, ఆల్మోస్ట్ నువ్వు ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్, నువ్వు కొంచెం ఆల్రెడీ అయ్యింది, నీకు 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఇవన్నీ చెప్తారు ఆటోమేటిక్గా. కుదిరితే డెమాన్ పవన్ రీతుని తీసుంటే బాగుంటుందని మనం అనుకుంటాం, ఆల్రెడీ ప్రజెంట్ క్యాప్టెన్ కాబట్టి. స్టిల్ రీతు అంత క్లోజ్ అయినప్పుడు తీయలేరు కాబట్టి అంతరికి అత్యంతరం లేదు, తీయడంలో తప్పే లేదు, రీజన్స్ కూడా బాగానే ఉంది యాజ్ పర్ ద ప్రోమో. ఇంకా అది నాకు నచ్చలేదన్నా అనగానే ఇమాన్యుయల్, మరి ఆ రోజే తీసేయొచ్చు కదరా, రెబల్ టాస్క్ అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా అంటే, రెబల్ టాస్క్ అప్పుడు ఛాన్స్ వచ్చినా నాకు అప్పుడు తీయాలనిపించలేదు, నేను తీయలేదు, తప్పేం లేదు, అదేం పెద్ద విషయం కాదు. తర్వాత ఇమాన్యుయల్, పాయింట్ లేకపోతే వద్దురా, నాకు నువ్వు ఏడిస్తే ఏడుపు వస్తుంది, నవ్వితే నవ్వు వస్తుంది, ఇవన్నీ వద్దురా అనేసి సీరియస్గా కిందేసాడు. అది పొడిచేది ఉంటుంది చూడు, అది కిందేసి ఇక్కడ నుంచి వద్దురా అన్నాడు. డెమాన్ గేమే ఆడుతున్నా అన్న, నేను తప్పేం చేయలేదు అన్నాడు. ఇక నాకు డెమాన్ ఏమి తప్పనిపించలే. ఇమాన్యుయల్ ఆర్గ్యుమెంట్ మాత్రం మాస్ ఆర్గ్యుమెంట్ చేశాడు, బాగుంది. బట్ దాంట్లో ఎంతవరకు పాయింట్ ఉండలేదు చూడాలి. యాజ్ పర్ ద ప్రోమో లేవేమో, అది పెద్ద పాయింట్స్ కాదనిపిస్తుంది. ఎందుకంటే డెమాన్ పవన్కి తీయడానికి గత్యంతరం లేదు, అక్కడ తీయడం తప్పలేదు. ఎందుకంటే ఇమాన్యుయలే డెమాన్ పవన్ 1-2 సార్లు తీసింది మనకి డైరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయి స్ట్రాంగ్ అని చెప్పి. ఇతను కూడా స్ట్రాంగ్ కాబట్టి తీసి తప్పేంటి, తప్పలేదు. ఇది గొడవైంది. దీని తర్వాత ఏం జరిగిందంటే లీగ్ కాదు కానీ ఇదే జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఎవరు వచ్చున్నారు, రన్నింగ్ చేయడానికి ఇమాన్యుయల్ వస్తాడు. మీరు గమనిస్తే రన్నింగ్ చేయడానికి ఇమాన్యుయల్ వస్తే డెమాన్ పవన్ లాస్ట్ 2లో ఎలా నిలబడ్డారా అని మీరు డౌట్ రావచ్చు. ఇమాన్యుయల్ వస్తే ఆ డాగర్ ఎవరికి ఇవ్వాలి, ఇమాన్యుయల్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ డాగర్ అంటే డెమాన్ పవన్కి ఇవ్వలేడు. డాగర్ ఎవరికి ఇచ్చి ఉండొచ్చు అంటే పరిగెత్తుకుంటూ అతను తీసుకొని దివ్యాకి ఇచ్చి ఉండొచ్చు, లేదా కళ్యాణ్కి ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు దివ్య కానీ కళ్యాణ్ కానీ దివ్యాకి ఇచ్చినా రీతుని తీసేస్తుంది, కళ్యాణ్కి ఇచ్చినా రీతుని తీసేస్తారు. అది జరిగింది. అప్పుడు రీతు వెళ్ళినా కళ్యాణ్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇప్పుడు నాకు తెలిసి దివ్యాకే ఇచ్చి ఉంటాడు. దివ్య వెళ్ళి రీతుని తీసుంటుంది. నెక్స్ట్ వచ్చి రీతు పట్టుకొని దివ్యాన్ని తీసేసి ఉంటుంది. లాస్ట్ 2లో డెమాన్ అండ్ కళ్యాణ్ నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ సంథింగ్ రోడ్డు వేయాలి, కంకర్లు గుర్రాలు అవి వేసేసి గుంతలు ఉంటాయి, ఆ గుంతలను పూడ్చేసి నీట్గా రోడ్డు క్లీన్గా వేయాలి. వీళ్ళిద్దరూ కంటెండర్స్, వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. ఈ టాస్క్లో ఇది మనకి క్లియర్ అప్డేట్ లేదు. అది వీళ్ళిద్దరే ఆడాలని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఫిజికల్గా వీళ్ళు ఆడతారు అండ్ వాళ్ళ నుంచి సపోర్ట్ కూడా హౌస్ మెంబర్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు కూడా అనేది టాక్. 2 రకాలుగా వస్తుంది. ఏ రకంగా వచ్చినా వీళ్ళిద్దరు ఎఫర్ట్స్ కూడా ముఖ్యం. అంటే వీళ్ళిద్దరు కూడా బాగా ఆడితే తప్ప గెలవలేరు అనేది టాస్క్ అంట. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగిన టాస్క్లో నిన్నటి దాకా వచ్చింది నాకు అప్డేట్, నాకు వచ్చింది డెమాన్ పవన్ విన్నర్ అయ్యి డెమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యాడని. బట్ దట్ ఈస్ ఫేక్ న్యూస్, దట్ ఈస్ రాంగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోయి నాకు తెలిసిన పర్సన్ చెప్పడం వల్ల నేను డెమాన్ పవన్ అనుకున్న పవన్ అనగానే పవన్ కళ్యాణ్ అనేది ఈరోజు నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో చేస్తున్నాను. దయచేసి క్షమించాలి. పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యాడు. వాళ్ళ మదర్ లాస్ట్ వీక్ వచ్చి నువ్వు క్యాప్టెన్ వాళ్ళని ఆయన అని చెబితే లాస్ట్ వీక్ అందరిని రిక్వెస్ట్ చేశాడు, కుదరలేదు. బట్ వాళ్ళ అమ్మ చెప్పిన దాని తర్వాత నెక్స్ట్ వీక్లో 2వ క్యాప్టెన్ అయ్యాడు కళ్యాణ్ పడాల. మాస్ ఎలివేషన్ ఇస్ లోడింగ్ ఫర్ కళ్యాణ్ పడాల. మీరు గమనిస్తే 2వ క్యాప్టెన్ అయ్యాడు. నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండడు. అది కొంచెం బ్యాడ్ లక్, అది కొంచెం ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. బట్ దాంట్లో కూడా గుడ్ న్యూస్ ఎత్తుకోవాలంటే
లాస్ట్ అంతకుముందు సీజన్స్లో ఎప్పుడైనా కూడా క్యాప్టెన్ అయితే ఓటింగ్లో ఉండకపోతే విన్నర్ మెటీరియల్కి కష్టం. బట్ ఇప్పుడు పెద్ద కష్టమేం కాదేమో అని నాకు అనిపించడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఉండేది ప్రతి వారం ఏదే వారంలో అయితే క్యాప్టెన్ అయిన వాళ్ళు కామ్గా నిలబెడతారు, కామ్గా కూర్చోబెడతారు, ఏం ఆడినవారు. కానీ నెక్స్ట్ వీక్ అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేస్ టు ఫినాలే ఉంది కాబట్టి అన్ని టాస్క్లు ఉంటాయి కాబట్టి ఈ క్యాప్టెన్ కూడా ఆడాల్సి వస్తుంది కాబట్టి పెద్దగా ఖాళీగా ఉండరు. మహా అయితే ఓటింగ్లో ఉండడు తప్పించి నానుతూ ఉంటాడు, టాస్క్లు ఆడుతూనే ఉంటాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. యాజ్ ఆఫ్ నౌ క్యాప్టెన్ అయింది కళ్యాణ్. ఏమైందమ్మా? నందులేడు. క్యాప్టెన్ అయింది కళ్యాణ్ గెలిచాడు, సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడు. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా, క్యాప్టెన్ అయినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని కామెంట్స్ చేయండి. అది పరిస్థితి మామ. దీని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దు. అర్ధరాత్రి గుసగుసలు సూపర్ ఉంటుంది, సూపర్. అండ్ ఇప్పటిదాకా చూసారంటే ఈ సోదిరెడ్డిని మీకు నచ్చే ఉండాలి. నచ్చకుండా ఫాలో అవ్వరు, నచ్చకుండా రోజు ఓపెన్ చేసి చూడరు. నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి ఏంటంటున్నా. ఏంది మామా? అక్క ఫారెన్ అక్క, మీకే చెప్తున్నా అక్క, ఫారెన్లో అన్న మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ బాయ్ మామ. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. ఇప్పటిదాకా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. బాయ్.